అమిత్ షా చెప్పాలనుకుంటున్నాడు. నక్సలైట్ ఫ్రీ ఇండియా చేసేసాం, అయిపోయిందని పని కొడుకుతున్నాడు. కానీ దాదాపు 25-30 దేశాల నుంచి ఈ నక్సలైట్ సపోర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. అనుకోండి దేశంలో ఉన్నటువంటి నక్సలైట్ చంపేస్తే నక్సల్స్ మొత్తం పోద్దని నేను మొదటి చెప్తున్నాను. నక్సలిజం అనేది ఒక సామాజిక ఆర్థిక సిద్ధాంతాన్ని బట్టింది తప్ప కేవలం టెర్రరిస్ట్ లాగా వచ్చింది కాదు. టెర్రరిస్టులకి నక్సలైట్ తేడా తెలియని మూర్ఖత్వం ఈ కేంద్రం. వీళ్ళకి సమాజాన్ని మార్చడానికి ఒక గోల్ ఉంది, అంతర్జాతీయ సిద్ధాంతం ఉంది. అయితే వాళ్ళు తీసుకున్న వైఖరిలో ఎదుగుదలలో మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. పొగాటి కొట్టడం ద్వారా కాదు మేము, అది డిఫరెన్సెస్, విభేదాన్ని పరిష్కారం చేసుకోవడానికి రాజకీయ మార్గం ఉన్నాయి తప్ప నేను చంపేస్తాం అందరినీ ఏం చెప్పేసాను చెప్పాలంటే చంపినంత మాత్రాన్ని నక్సలిజం పోదు, ఇంకా పెరుగుతుంది. మనుషులు చంపుతారు, మీరు సిద్ధాంతాన్ని చంపుతారా? ప్రపంచవ్యాప్తంగా సిద్ధాంతం చంపేస్తారా? ఇలా ఏ దేశం ఆ దేశంలో కమ్యూనిస్ట్ సపోర్ట్ చేస్తారు, అందరూ చంపేపడిపోయి మీరు అంతర్జాతీయ టెర్రరిస్ట్ కూడా తయారవుతారా? ఇవన్నీ అసంబద్ధమైన మాటలు. లోపల ఒకటి ఉంది వాళ్ళకి. అప్పుడు ఫారెస్ట్ ఖాళీ చేయాలంటే గిరిజనులు ఖాళీ చేయాలి, గిరిజనులు ఖాళీ చేయాలంటే నక్సలైట్ పేరుతో చెప్పాలి. అది ఖాళీ అయితే కార్పొరేట్ కంపెనీస్ మొత్తం అప్పడంగా ఆస్తి అప్పు తెలుసు. అత్యంత విలువైన మినరల్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలంటే ముందు నక్సలైట్ లేకుండా చేయాలంటే గిరిజనులు లేకుండా చేయాలి, గిరిజనులకు రక్షించేది నక్సలైట్ లేకుండా చేయాలి. అది నక్సల్ ఫ్రీ అని చెప్తున్నారు. అది మూర్ఖత్వం కానే కాదు. నక్సలైట్లను చంపడం మీ తరం కాదు. నిన్ను పుట్టించిన దేవుడు వస్తే కూడా చంపలేరు. ఎందుకంటే సిద్ధాంతం అంటాడు, మనుషులు పోతే సిద్ధాంతం నుంచి వస్తూనే ఉంటారు. ఆ మూర్ఖత్వం ఆలోచించి పక్కన పెట్టి ఇప్పటికైనా వాళ్ళు శాంతి చర్చల కోసం లెటర్ రాశారు. శాంతి చర్చలు చేయండి, వాళ్ళ ప్రతిపాదన వినేయండి, డెఫినెట్ అవ్వండి. కోత పోసేటువంటి టెర్రరిస్టులు మీరు రాజీ పడుతుంటే, దేశాన్ని అతలాకుతం చేసేటువంటి టెర్రరిస్టులు మీరు రాజీ పడుతుంటే, రాజకీయ సిద్ధాంతంలో రాజకీయ మాట్లాడే కష్టం ఇంకేమన్నా. ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన పనులు మేము భావిస్తాం. ఇప్పుడు కలగంట కన్నీరు ఊరిక పోదనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నానుడి. సింధూరులో చూసాం, నవవధువుల్ని వధువుని దగ్గర పెట్టి భర్తను చంపేస్తే ఎంత బాధ అయింది అమ్మాయి. అది సింధూరులో వచ్చింది, సింధూరు యాక్షన్. అందువల్ల టెర్రరిస్టులకి అపార నష్టం జరిగిందే లేదా? ఒక ఆడబిడ్డ కంటిన్యూ వస్తే గ్రహించి పరిస్థితి. ఇక్కడ మన ఆధునిక రాజకీయాలు కూడా చూస్తుంది. కలకత్తా కన్నీరు కార్యక్రమం ఊరికే పోవడం కవితక్క, కేరళ కవిత ఆ చివరికి వాళ్ళ అన్నతో పోట్లాడుతుంది. ఏం కూడా తెలియదు. ఎందుకు వచ్చింది బయటికి? ప్రాంతీయ పార్టీలు ప్రాపర్టీ అన్నీ ఉంటాయి. అది సంపాదించేటువంటి సంపాదన వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ సంపాదనలో సగభాగం ఎవరు కోరుకుంటారు. సగభాగం ఇచ్చేదానికి కృష్ణ ప్రదర్శించారు. పార్టీలో డెమోక్రసీ లేదు. ఏ రాజకీయ పార్టీలో కానీ అంతర్గత డెమోక్రసీ లేకుండా పోతే అది ఇంతే అవుతుంది. ఇప్పుడు దానికి పదవుల మీద పోరాటం, ఆస్తుల మీద పోరాటం, ఆ తిరుగుబాటు ఎంతవరకు వచ్చింది, ఎంత దాకా తీస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పలేను. అయితే ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబు ఒకే కొడుకు బతికిపోయినాడు. లేకపోతే లల్లు ప్రసాదానికి ఇద్దరు కొడుకులు బెల్లేరైంది, కరుణానికి ఇద్దరు కొడుకులు పంప బెల్లేరైంది. అదేవిధంగా కొన్ని ఉన్నాయి. నవీన్ పట్నాయక్ పెళ్ళే కాలేదు కాబట్టి గొడవ లేకుండా పోయింది. టీఆర్ఎస్లో ఇద్దరు పిల్లలు కాబట్టి వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది. చంద్రబాబు లక్కీగా ఒకే కొడుకు పట్టుకున్నాడు, నరేష్ కూడా లోకేష్ కూడా ఒకే కొడుకు పట్టుకున్నాడు. కాబట్టి అక్కడే ప్రాబ్లం రాకపోవచ్చు. అయితే ప్రాంతీయ పార్టీల సమస్య ఏంటంటే ముందు వాళ్ళ ప్రాపర్టీగా చూసుకుంటారు, ఆ తర్వాత దేశ సమస్యలు చూసుకుంటారు. అసలు చేయడానికి వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళ పొరుగుబడి అవన్నీ వాళ్ళ కుటుంబానికే పోవాలి తప్ప ఆ పార్టీలో ఎంతమంది ఎంత సేవ చేసినా, ఎంత త్యాగం చేసినా, ఎంత సేవ ఎక్కడ వాళ్ళకి పోదు. అది ఆచరణ చూస్తున్నాం. అప్పుడే స్టాలిన్ కూడా అప్పుడు అప్పగించేసారు.
ఇది ప్రాంతీయ పార్టీ వస్తున్నటువంటి లక్ష్యం. ఇప్పుడు కవిత కేటీఆర్ బీఆర్ఎస్ గొడవ కూడా ప్రాపర్టీ పంచాయతీ అంటారా మీ ఉద్దేశం? పదవి ప్రాపర్టీ రెండు కలిసే ఉన్నాయి. ఆధిపత్యం కొడుకు ఆమెకు ఇష్టం లేదు, ఆస్తి పంపిణీలో ఆమెకు అన్యాయం జరిగిన మాట ప్రచారంలో ఉంది. అదే జగన్ కూడా అదే కదా, ఆమె అడిగిన నీ డబ్బులు నాకు ఇవ్వంటుంది, అదే సగభాగం అడుగుతుంది, నేను అంటున్నాను. ఆమె ఉంటే ఆధిపత్యం వస్తే ముందే పంపించేసి అది వేరు, ఆస్తి తగ్గనే నేను అర్థమైంది. ఆ రకంగా సమస్య వస్తారు. పార్టీల్లో అంతా కదా ప్రజాస్వామ్యం ఉండాల్సిన అవసరం, దీన్ని ఇలాగే చూసుకోవాలి. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 83 ముందు ముఖ్యమంత్రిని ఖాళీ పెట్టేవాడు కాదు కేంద్ర పార్టీ. పద్దాకా ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి చూపించేవాడు ఢిల్లీకి. ఒక విధంగా డిస్టర్బ్ చేయాలి. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో ఎక్కడ వరకు కాదు అనుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి 30 మాటలు ఢిల్లీకి వచ్చాడు. సంవత్సరం కాదు, 44 అంటే ఎన్ని రోజులు ఆడ పరిపాలించినాడు, ఎన్ని రోజులు సపరేట్ ఫ్యాక్టరీ బతికిపోయారు. కానీ అంటే ఈ విధంగా రాష్ట్రాలలో ఆయా పార్టీని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర పార్టీ ఇచ్చేటప్పుడు గురిస్తారు. కేంద్ర పార్టీ పర్వ లేకుండా పోతే ప్రజలు దాన్ని ఎట్లా తీసుకోరు. జాతీయ పార్టీ అది, జాతీయ పార్టీ బలం కూడా మేము కోరుకుంటున్నాం. అంటే బీజేపీ వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సహా నేను కలిగి ఉండాలి. దురదృష్టం కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అది కొంచెం బలంగా ఉంది. మీరు చెడగొట్టుకోబాకండి అది మాకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిగా పాలన ఇబ్బందులు కాంగ్రెస్ హైకమాండే కారణం. అక్కడ ఎన్నికైన ముఖ్యమంత్రి ఫ్రీడమ్ ఇచ్చి చేసుకుంటారు. కానీ పగ్గాలు పెట్టి లాక్డౌన్ డ్యూటీ చేస్తారు తెలియదు కదా. అది కేంద్ర పార్టీ ఉద్దేశపూర్వకంగానే తెలియదు నాకు. దాంట్లో ప్రాంతీయ పార్టీలో డెమోక్రసీ ఉండదు, కాంగ్రెస్ పార్టీలో ఓవర్ డెమోక్రసీ, అది బీజేపీ మాట్లాడుతుంది. కానీ డెమోక్రసీ లేకపోతే శశిధర్ మిమ్మల్ని నామినేట్ చేస్తారు విదేశ పర్యటనకి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం చెప్పకుండా ఎట్లా నామినేట్ చేస్తున్నారు? దాన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుంది? మమతా బెనర్జీ తెలుసుకోండి, మమతా బెనర్జీ రిజైన్ చేసి పారేసి వాళ్ళు నామినేషన్. అదే కాంగ్రెస్ పార్టీ కూర్చున్నారు, తెలియకపోయింది. ఒకవేళ చెప్పాలంటే ఒక పార్టీలో జాతీయ పార్టీ ఈ వస్తున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాష్ట్రాల్లో పార్టీని బతికించుకోవాలి, గవర్నమెంట్ బతికించుకోవాలి, కేంద్రం ఫర్మ్గా ఉండాలి. ఆ విషయంలో ఒక బలహీనత, అది ఒకవేళ నష్టం వస్తుంది మా ఉద్దేశం. దానికి నష్టం వస్తే మాకేం ప్రాబ్లం లేదు. కానీ డెమోక్రసీకి తర్వాత బీజేపీ పాలన, దాని ఇచ్చే దైహిక పాలన, దీన్ని అధిగమించాలంటే డెమోక్రసీ ఉండాల్సిన మార్గం లేదు. దానికోసమే ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ కరుడు కట్టిన 3వ ఉగ్రవాది. అతను స్టేట్మెంట్ చూస్తుంటే ఆయన ఏమంటాడు, బెలూచిస్తాన్లో జరుగుతుంది, ఆడపై దాన్ని విమర్శించాలంటాడు. బెలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంది, ఏకే సంబంధం. ఇక్కడే ఉన్నాడు, మా సివిలియన్స్ కింద తుపాకులు ఇచ్చేస్తారు. అంటే అసెంబ్లీలో సివిలియన్ తుపాకులు ఎవరికి మీరు? అసలు బీజేపీ ఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారు, ఇంకోటికి ఇస్తారు, ఇంకో వీరు మాకు ఇస్తారా? అసలే కోటి, ఆపై కళ్ళు తాగింది, ఆపై నిప్పు దొరికింది, ఎట్లా ఉంటుంది అది? అసలే ఆర్ఎస్ వాళ్ళు బసంగి వాళ్ళు ఇప్పుడే హత్యలు చేస్తా ఉన్నారు. వాళ్ళని గన్లు ఇస్తే ఈ కోతి కళ్ళు పోసి ఆడేసిట్టే ఉంటుంది. అది ఇది ఇట్లాంటి పాలసీ బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా, ఆయనకి అంగీకరించిందా లేదా చెప్పడం లేదు. ఇది ఒక అరాచక పాలన సాగించడానికి ఉపయోగపడే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ జరిగిన గొడవ, ఆ చుట్టుపక్కల ఇంకా ఆరలే, కానీ అప్పుడే బీహార్కి పోయి ఎన్నికల ప్రచారం మాట్లాడుతున్నారు. మోడీ మేము కర్ణాటక చేస్తున్నాం, టీఓకి ఆకులు ఇస్తాం అని బీహార్ ఎలక్షన్ మాట్లాడుతున్నారు. అంటే టెర్రరిజాన్ని కూడా ఎన్నికలకి ఉపయోగించుకోవడానికి ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తారో అర్థమవుతుంది. ఇంతకుముందు పుల్వామా జరిగినప్పుడు కూడా 3వ రోజే సైనికులకు ఫ్లెక్సీ పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. పహల్గాంలో జరిగేటటువంటి 3వ రోజే బీహార్లో పోయి ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. అంటే
టెర్రరిజం యొక్క ప్రమాదకర వైఖరి దేశం మొత్తం మీద వ్యతిరేకించింది. అన్ని రాజకీయ పార్టీలు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అలాంటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కాన్ఫరెన్స్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? అన్ని రాజకీయ పార్టీ సమావేశం ఏమంటే ఆయా రాజకీయ పార్టీలు మీకు ఎవరు ఇష్టం వాళ్ళని మాత్రం చూస్తారా? మరి బీఫార్మ్ ఇచ్చింది పార్టీ నాయకులు, ఆ బీఫార్మ్ తీసుకొని గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు పిలుస్తారా? పార్టీ నాయకులు మాట్లాడరా? పార్టీ నాయకులు బీఫార్మ్ ఇచ్చిన వాళ్ళు ఎట్లా అవుతారు? అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించేది ఏంటి? ఎప్పుడు కానీ రాజకీయ నాయకులు అడుగుతారు, మేము ఆల్ పార్టీస్ పెడుతున్నాం, లేదా అంతర్జాతీయ పోదానుకున్నాం, మీ పేరు పంపించిన అడుగుతారు. అప్పుడు పేరు వాడు మేము పంపిస్తున్నాం. ఒకసారి హైదరాబాద్ రాజీవ్ అసెంబ్లీలో ధర్నా చేయాలా, ఎమ్మెల్యేలు ఎంపీలు ధర్నా చేయాలని చెప్పని పరిగణించారు. వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉండగా, చంద్రబాబు అపోజిషన్ ఉండగా నేను పోయే అక్కడికి ఎలా నాయకుని చూడండి. అక్కడ అప్పుడు ఓడిపోయి ఉన్నాడు. బయట నుంచి అది పోలీసు అందుకున్నారు. నేను బయట పోవాలని పోయాను కదా, వాళ్ళు లేదండి ఎమ్మెల్యే ఎంపీలు పోవాలంటారు. ఎవరైనా చెప్పిన తలకాయ ఉండేవాళ్ళు బీఫారం మేము ఇస్తే వాళ్ళు లోపల పోయారు, మేము బయట గొడవకుంటాగా నేను రండి బా అని లాక్కుపోయాను, వచ్చేసి. అంటే అట్లా ఉంటాయి. ఎప్పుడు కానీ ఆయా రాజకీయ పార్టీ చీఫ్తో మాట్లాడారు. అది అంతర్జాతీయంగా పంపించారు. మా కాంగ్రెస్ పార్టీ నడపకుండా దళితులను పంపించారు. అది పంపవచ్చు, తీసుకోవచ్చు, తీసుకున్నారు. మరి ఓవైసీని మా ఒకడే ఒక ఎంపీ అతన్ని తీసుకుపోయారు. మరి సిపిఐకి 2 లోక్సభ సీట్లు 2 రాజ్యసభ సీట్లు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదు? అంటే దేశ రక్షణలో కూడా లైక్స్ అండ్ డిస్లైక్సా? ఈ దేశాన్ని కాపాడడానికి ఎవరైతే కష్టపడి నిలబడుతున్నారో వాళ్ళ కోసం కాకుండా మేము చేస్తున్న పనులు. ఇప్పుడేమైంది, సావర్కర్ని పొగుడుతున్నారు, రేపో మాపో గాడ్సేకు పొగుడుతున్నారు, గాడ్సే కూడా గుళ్ళు కట్టిస్తున్నారు. అంటే ఈ దేశాన్ని మొత్తానికి వెనక్కి తీసుకుని సనాతన ధర్మం వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ప్రయత్నం దేశం ఒక మండిపోతుంది. అందరినీ కలుపుకొని డెమోక్రటిక్ ఫోర్స్ కలుపుకొని దేశాన్ని ఐక్యపరచడానికి ఉపయోగపడుతుంది. చీల్చి ముక్కలు చేసి నేను ఎప్పుడైతే ఉండాలి, నేను ఎప్పుడే గెలవాలని చెప్పేసి ఒక సంకుచిత వైఖరి వల్ల దేశ సమగ్రతకు, సమైక్యతకు, రాజ్యాంగానికి ప్రమాదం నుంచి వస్తుంటే ప్రమాదం మన ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి వస్తున్న కాదు. దాన్ని ఎత్తుకోవాలంటే అందులో గెలుచుకోవాలి. థ్యాంక్ యూ.